తెల్లవారుజామున రాజమహల్ భద్రత పెంచబడింది. కానీ ఎవరి మీద అనుమానం పడాలో తెలియని గందరగోళం. వశిష్ఠుడు రచించిన గోప్యమైన గ్రంథాన్ని రుద్రుడు ఆత్రంగా చదువుతున్నాడు. రాజకుటుంబం సర్వశక్తిమంతం కాదు, దాని లోపల చీకటి ఒడిదుడుకులు ఉన్నాయి అని మొదటి పుటలో వ్రాసి ఉంది. వంశవృక్షాన్ని పరిశీలిస్తూ రుద్రుడు ఒక వింతను గుర్తించాడు. ఒక పేరు అసలు ఎవరికీ తెలియదు. రాజేంద్రవర్మ అనే పేరును రుద్రుడు గమనించాడు. కానీ ఏ చరిత్రలోనూ ఆ వ్యక్తి ఉనికిని ప్రస్తావింపబడలేదు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆ పేరు గతంలో శాపం గురించి చేసిన ఒక సంధానంలో కనిపించిందని. అదే సమయంలో మిత్రావతి ఆలయ రహస్య ద్వారం వద్ద మరొక సంకేతాన్ని కనుగొంది. శిలల మధ్య చెక్కినదిగా కనిపించిన ఒక చిహ్నం. అది రాజకుటుంబ గుహ చిహ్నం. మంత్రులలో ఒకరు బాలకృష్ణుడు అంధకారంలో ఎవరికో సమాచారం ఇస్తూ కనిపిస్తాడు. ఆయన మాటల్లో ఆయన ఇంకా గల్లంతవ్వలేదు, కానీ ఎటుపోతున్నాడో తెలుసుకున్నా. యశోధరుడు కోట గోడ వెనక ఉన్న రహస్య తాళం మార్గాన్ని కనిపెడుతున్నాడు. ఆ తలుపుల వెనుక ఒక శబ్దం. ఒక ప్రాచీన విగ్రహం స్వల్పంగా కదులుతోంది. లోపల శిలారూపంలో ఒక సైనికుడు. అతడి చేతిలో రాజకుటుంబపు తొలి శాపగ్రంథం ఉంది. రుద్రుడు అప్పుడు గుర్తిస్తాడు. ఆ విగ్రహ రూపం రాజుగారి ముఖంలా ఉంది. అతడు వశిష్ఠుణ్ణి ప్రశ్నించాడు, ఇది మన రాజువేనా? వశిష్ఠుడు తలవంచి, ఆవిష్కరణలు నీకు తలక్రిందులు అయ్యేలా చేస్తాయి అన్నాడు. మిత్రావతి ఒక పురాతన పత్రాన్ని రాజారాణి గమనించకుండా తీసుకొచ్చింది. ఆ పత్రంలో రాజేంద్రవర్మ శాపాన్ని మొదలుపెట్టినవాడు మళ్ళీ తిరిగి వస్తాడు అని అక్కడ రాసి ఉంది. కోట సభలో రాజు అధికారులను అప్రతిష్టపాలు చేయటాన్ని ప్రసంగించటాన్ని మిత్రావతి గమనిస్తుంది. రాజు మాటల వెనక కొత్త ఆలోచన కాదు, అనేక శతాబ్దాల క్రితం నాటి రహస్యవాక్యం. ఆ రాత్రి వశిష్ఠుడు రుద్రుడికి చెప్పాడు, రాజేంద్రవర్మ మృతి చెందలేదు, శాపం వల్ల అతను మళ్ళీ పుట్టాడు అని చెప్పాడు. రుద్రుడు గజద్వారం వద్ద ఒక వ్యక్తిని నిలిపివేశాడు. అతడు తనను నూతన కాలగుణిగా పరిచయం చేసుకున్నాడు. అతని గళంలో చక్కటి మాటలు వెనుక ఏదో అసహజమైన శబ్దం. మీ రాజ్యం ఇప్పుడు మీ చేతులు మారబోతోంది అన్నాడు అతను. యశోధరుడు కత్తి చేత పట్టుకొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఆవిరైపోయాడు. మిత్రావతి గదిలోకి వచ్చినప్పుడు ఒక జ్ఞాపక పత్రం పడి ఉంటుంది. పచ్చగా ఉన్న ఆ కాగితం ఒక శిలాశాసనం. ఆ శాసనంలో 4వ వారసుడు వచ్చినప్పుడు చీకటి మళ్లీ రాజ్యవంశాన్ని ప్రవేశిస్తుంది అని రాసి ఉంది. రుద్రుడు వంశవృక్షాన్ని తిరిగి చూశాడు. 4వ వారసుడి పేరు అస్పష్టంగా ఉంది. అంతలో మంత్రివర్గంలో వ్యక్తి గాయపడినట్టుగా వినిపించింది. కానీ ఆ గాయం మానవ చేతులు చేసింది కాదు. చివరిగా ఓ గదిలో ముసుగు ధరించిన వ్యక్తి రాజసింహాసనాన్ని తాకుతూ, ఇది మళ్ళీ నా సింహాసనం కావాలి అన్నాడు.